హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంఛన్ లాస్యా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం పూసగా మన ఇంట్లోనే జిఆర్బి లాంటి నెయ్యిని ఎలా తయారు చేసుకోవచ్చో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. చూసారు కదా ఎలా ఉందో పూసగా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి క్వాలిటీ ఎంత బాగుందో, పూసగా ఉంది. దీనికోసం మనం ముందుగా బాగా చక్కగా కాచిన పాలు బాగా మరక్కాయాలండి. ఆ కాచిన పాలు ఇలా కాచుకున్న పాలని మనం తోడు పెట్టుకోవాలి. చూడండి తరువాత ఇలా పెరుగుగా మారుతుంది. ఇలా రెడీ అయిన పెరుగుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నైట్ పెట్టుకుంటే మార్నింగ్ వరకు అలా ఉంచేసేయాలి. ఇలా మార్నింగ్ తీసాను చూడండి, చల్లగా ఉంది, ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసాను. దీనిపైన ఇప్పుడు మనకి చక్కగా మేగడ అనేది మనకి పైన అట్టలా వచ్చేస్తుందండి. వీడియోలో చూపిస్తున్నా చూడండి. మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే మనం మేగడ తీసేసుకుంటే అంత పైన మొత్తం వస్తుందండి. ఇలా కలెక్ట్ చేసుకున్న మేగడిని ఒక గిన్నెలో పెట్టుకొని ఒక 1 వీక్ 10 డేస్ లోపు మనం మేగడంతా కలెక్ట్ చేసుకున్నది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇట్లా మనం మేగడంతా కలెక్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. 1 వీక్కి 10 డేస్కి ఒకసారి చేస్తానండి నేనైతే. ఇలా తీసుకున్న మీగడని మనం 10 డేస్ అయిపోయినాక ముందుగానే మనం బయటకు తీసి పెట్టుకోవాలండి. చల్లగా ఉన్న దాని మీద చేయకూడదు. చూసారా ఇలా నేను కలెక్ట్ చేసుకున్న మీగడ ఇది 1 వీక్ లోపే అయిందిలేండి. మీకు వీడియో కోసం నేను ముందుగానే చేస్తున్నాను. ఇలా మనం మీగడని ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసి పెట్టుకున్న దాన్ని ఇలా బిస్కర్ యూస్ చేసుకొని ఎటువంటి వాటర్ అనేది యూస్ చేయకుండా మనం బిస్కర్ యూస్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చేత్తో దాన్ని పట్టుకొని మనం ఇలా తిప్పుకోవాలండి. వాటర్ అనేది యూస్ చేయకూడదు. మనము కొంచెం చల్లదనం అనేది ఆరిపోవాలి. అంత కూలింగ్లో ఉన్నప్పుడు చేసుకోకూడదు. కొంచెం ఒక మన 1/2 అవర్ లేకపోతే 15 మినిట్స్ బిఫోర్ మనం బయటకు తీసుకొని పెట్టుకోవాలి. చేసుకునే ముందు తీసుకొని పెట్టుకున్న తర్వాత 15 నిమిషాలు ఆగిన తర్వాత మనం ఇలా బిస్కర్ యూస్ చేసుకొని వాటర్ అనేది లేకుండా ఇలా మనం తిప్పుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలా తిప్పుకుంటే మనకి ఈజీగా వెన్నపూస అనేది రెడీ అయిపోతుందండి. మీకే చూపిస్తా చూడండి, చక్కగా వచ్చేస్తుంది. చూసారు కదా వెన్నపూస వచ్చేసేసింది. మనం ఎటువంటి వాటర్ కూడా యూస్ చేయలేదు. దీనికోసం ఎక్కువ గిన్నెలు యూస్ చేయటము, చెయ్యంతా చేసుకోవటము అవేమీ ఉండదండి. చక్కగా తక్కువ మనకి గిన్నెలు కూడా వాష్ చేయడానికి ఎక్కువ కూడా రావండి. మళ్ళీ నేను చేసే ప్రాసెస్లో చేస్తే మనకి నెయ్యి కాచినప్పుడు అడుగు అంటుకుంటుంది కదండి ఎక్కువగా, అలా కూడా ఉండదు. చూసారు కదా ఇలా మనం వెన్నపూస అనేది రెడీ అయిపోయిన తర్వాత చల్లటి వాటర్ అనేది మనం పోసుకున్నాక చూడండి వెన్నపూస అనేది పైకి చక్కగా తేలింది. చూసారు కదా మన దీనికోసం మిక్సీ వేయటము, మిక్సీని కడగటము, మళ్ళీ దానికంతా వెన్నపూస ఎక్స్ట్రాగా అంటుకోవటం ఇదేది ఉండదండి. చక్కగా వాటర్ లేకుండా బిస్కర్ యూస్ చేసుకొని ఇలా చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అలా చేసిన దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 1 అవర్ తర్వాత బయటికి తీసుకుంటే చక్కగా గడ్డగా వచ్చేస్తుందండి. నేను వీడియో కోసం త్వరగానే తీసేసాను, కానీ మీరు అలా వచ్చిన వెన్నపూసని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్ తర్వాత బయటికి తీస్తే చక్కగా గడ్డగా వచ్చేస్తుందండి. ఆ పైన మనకి చేతికి కూడా అంటుకోదు చక్కగా. అలా వచ్చిన దాన్ని మనం ఒక బాండీలో తీసుకోవాలండి. ఒక కడాయిలో తీసేసుకొని మనం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఆగినాక పొయ్యి మీద పెట్టుకోండి ఫ్రిడ్జ్లో. ఎందుకంటే చల్లగా ఉంటుంది కదా, మనకి గ్యాస్ కూడా ఎక్కువ అవుతుందండి. చేతికి అంటుకోకుండా వస్తుంది అలా అయితే. చూసారు కదా ఇలా వచ్చిన వెన్నపూసని మనం తీసుకున్న వెన్నపూసని ఫ్రిడ్జ్లో నుంచి తీస్తే మాత్రం 15 మినిట్స్ ఆగిన తర్వాత పొయ్యి మీద పెట్టండి. మనకి గ్యాస్ అనేది ఎక్కువ పట్టదు. ఇలా మనం బాయిల్ చేసుకోవాలి. మనం దగ్గరే ఉండి తిప్పుకుంటా బాయిల్ చేసుకుంటే చూడండి ఇలా వస్తుంది. కొంచెం లైట్ కలర్ వైట్గా వస్తుంది, నురగగా వస్తుంది. అప్పుడు మనం కొంచెం మెంతులు వేసుకుంటే బాగుంటుందండి. ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, నెయ్యి పాడవకుండా ఉంటుంది.
చూసారు కదా, బబుల్స్ వచ్చినప్పుడు వేసుకోవాలి. ఇది ఇంకా బాగా కాగలేదు, వైట్గానే ఉంది. చూసారు కదా, వెనక బ్యాక్గ్రౌండ్లో కనపడుతుంది మనకి కడాయిలో అతుక్కొని. ఆ వైట్తనం అనేది కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు, లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం కాచుకోవాలండి. ఈ సమయం అప్పుడు మనం దగ్గరే ఉండి తిప్పితే ఏది అడుగంటుకోదండి మనకి. ఎక్కువ మనం ఫిల్టర్ చేసినప్పుడు వస్తుంది చూడండి, అది ఎక్కువ బాండీకి అనేది అతుక్కోకుండా చక్కగా వస్తుందండి. మనం ఈ గిన్నెని కూడా ఈజీగా వాష్ చేసుకోవచ్చు, ఎక్కువసేపు తోమాల్సిన పని కూడా ఉండదు. ఈ ప్రాసెస్లో, నేను చెప్పిన ప్రాసెస్లో మనం నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకుంటే మరలా చక్కగా వెన్నపూస నేను చెప్పిన ప్రకారం తీసుకున్నారంటే నెయ్యి కూడా పూసగా వస్తుంది, చక్కగా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇది హెల్త్కి కూడా మంచిది మనకి. ఈ నెయ్యిలో మనకి గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఉంటుందండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చినాక మనం ఫిల్టర్ చేసుకోవాలండి. మరొక టిప్ ఏంటంటే, వేడి మీదే మనం ఫిల్టర్ చేసుకుంటే నెయ్యి అనేది అందులో ఎక్కువ ఉండదండి. నెయ్యి పూర్తిగా వచ్చేస్తుంది. వేడి మీదే మనం ఫిల్టర్ చేసుకుంటే, ఆరిపోయినాక ఫిల్టర్ చేసుకుంటే దానికి పట్టుద్ది. చూసారు కదండి కడాయి ఎలా ఉందో, నీట్గా ఏం అతుక్కోకుండా. దాన్ని ఇప్పుడు క్లీన్ చేసుకోవటం కూడా డెడ్ ఈజీ అండి మనకి. చూసారు కదా, ఇప్పుడు అలా ఫిల్టర్ చేసుకున్న దాన్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్తో మనం కొంచెం ప్రెస్ చేసామంటే కొంచెం ఉన్న నెయ్యి కూడా మనకు వచ్చేస్తుంది చక్కగా, ఏది మిగలకుండా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా రెడీ అయిన నెయ్యిని మనం ఓ పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇది నైట్ చేశాను, మార్నింగ్ కల్లా మనకి చక్కగా పూసగా వస్తుంది. నేను ఆ వీడియో కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు క్లోజ్ చేసేసి నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా మనం నైట్ అంతా ఓ పక్కన పెట్టేసుకుంటే మార్నింగ్ అయ్యేపాటికి చూడండి పూసగా నెయ్యి అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇది పిల్లలకి చాలా హెల్దీ అండి. మన చేతులతో మనం తయారు చేసుకున్నది. బయట అయితే కల్తీ ఉంటుందండి ఖచ్చితంగా. ఎలాంటి బ్రాండ్ అయినా సరే ఏదో ఒకటి మిక్స్ చేస్తారు. ఈ ప్రాసెస్లో మీరు నెయ్యి తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్.